ట్రంప్ ఇవాళ లైవ్ లో చేసిన స్టేట్మెంట్స్ ఏంటి అండ్ ముఖ్యంగా ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోవడం కారణంగా ఇండియాలో కొన్ని రాష్ట్రాలు చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గాను ఈవెన్ తమిళనాడు రిలేటెడ్ గా కూడా భారీ నష్టాలు చూస్తున్నారని, 15,000 కోట్ల దగ్గరగా లాస్ తమిళనాడు రాష్ట్రానికి వస్తుందనేలా అక్కడి చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారా. దాన్ని ఈవెన్ యుఎస్ కి సంబంధించిన వెబ్సైట్స్ కూడా హైలైట్ చేస్తూ ఉన్నాయి. దీని రిలేటెడ్ గా నువ్వు మాట్లాడుకుంటూ యుఎస్ వెనిన్జులా రిలేటెడ్ గా ఒక ఇష్యూ జరుగుతుంది కదా, దీని కారణంగా ప్రపంచ మార్కెట్స్ కి స్పెషల్లీ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా తెలుసుకుందాం. అండ్ నిన్న ఏఐ రిలేటెడ్ గా బబుల్ నిజమే అనేలా, ఎస్ ఏఐ యొక్క రిస్క్ మార్కెట్ లో ఉందనేలా ప్రూవ్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే జరిగింది. కాబట్టి చూడండి, నిన్న యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఆ ఉంటున్న ఇంపార్టెంట్ సినారియో ఏంటి, అమెరికాలో ఉంటున్న ఏఐ బబుల్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా పాయింట్స్ ఏంటి, అండ్ ఇవాళ నైట్ రాబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్ అండ్ రేపు మార్కెట్ టైంలో మార్నింగ్ టైంలోనే రాబోతున్న ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ డిస్కస్ చేసుకుంటూ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి సెబీ ఒక మంచి వార్తనైతే చెప్పింది. డబ్బులు ఇంకా మిగులుతుంది మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళకి. వీటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ అండ్ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ మీకు చూపించాలి మార్కెట్ రిలేటెడ్ గా. గతంలో కూడా ప్రెసెంట్ ఉన్న సినారియోలానే గతంలో కూడా కొద్ది డేస్ బ్యాక్ ఇలాంటి సినారియోనే డెవలప్ అయింది. దాని తర్వాత 10 రోజులకి మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు కూడా అలా జరిగిపోతుంది. నెక్స్ట్ 10 రోజుల్లో పెరుగుతుందని కాకపోయినా గతంలోనే ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు మార్కెట్ లో వర్స్ట్ ఫీలింగ్ ఉంటున్నప్పుడు మార్కెట్ ఎలా తర్వాత రియాక్ట్ అయిందన్న ఈ టేబుల్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉన్న ధరలు ఉన్నాయా, నైట్ నుంచి ఉంటున్న ప్రైస్ యాక్టివిటీని మాట్లాడుకొని ఫర్దర్ మార్కెట్ కొంత డేటా ఉంటుంది, వాటిని కూడా డిస్కస్ చేసుకుంటూ మన మార్కెట్ వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ట్రంప్ రిలేటెడ్ గా నిన్న నైట్ 9 o'clock యుఎస్ టైమింగ్స్ లో ఈఎస్టీ ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ లో ట్రంప్ ఒక లైవ్ ఉండబోతుంది. అంటే ఇండియన్ టైమింగ్ లో ఐఎస్టీ లో ఇండియన్ స్టాండర్డ్ టైమ్ లో అది 7:30కి ఉంటుందనేలా నిన్న నైట్ చేసిన వీడియోలో చెప్పాను కదా. ఇవాళ మార్నింగ్ 7:30కి తను కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. అది ఈవెన్ విత్ క్లిప్ తో పాటు మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేశాను. సింపుల్ గా తను చేసిన మొత్తం మీటింగ్ లో మూడు వాటి గురించి మనం గుర్తు పెట్టుకోవాలి. పెద్ద మొత్తంలో అమెరికా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటున్న సోల్జర్స్ కి డబ్బుల రూపంలో ఇవ్వబోతున్నారు గిఫ్ట్ గా, క్రిస్మస్ గిఫ్ట్ గా. ఆల్మోస్ట్ 1.45 మిలియన్ 14,50,000 మందికి ఒక్కొక్కరికి $1,770 అంటే సుమారుగా 1,60,000 రూపాయలు ఇండియన్ రూపీస్ లో చూస్తే క్రిస్మస్ గిఫ్ట్ గా ఇస్తారంటున్నారు. రెండవది, నెక్స్ట్ వచ్చే ఫెడ్ చైర్మన్ ఖచ్చితంగా వడ్డీ రేట్లను తగ్గిస్తాడనే ఆశతో తను ఉన్నాడనేలా చెప్తూ, అండ్ ముఖ్యంగా బ్రాండెడ్ ఫార్మా ప్లేయర్స్, పెద్ద ఫార్మా కంపెనీస్ అన్ని ఇష్టం వచ్చిన ధరలు పెట్టి అమ్మేస్తున్నారు మెడిసిన్స్ ని అమెరికా వాళ్ళ మీద, పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు. ఈ జనవరి నుంచి 2026 జనవరి నుంచి చాలా ఫార్మా కంపెనీస్ కూడా వాళ్ళ డ్రగ్ యొక్క ప్రైజెస్ ని తగ్గించబోతున్నాయని ఫార్మా కంపెనీస్ కి నెగిటివ్ గానే తన స్టేట్మెంట్ అయితే చేశారు. మరి ఇండియన్ ఫార్మా కంపెనీస్ యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి కదా, అంటే ఇప్పటి వరకు మనవన్నీ కూడా జెనరిక్ కంపెనీసే, ఏవి బ్రాండెడ్ కంపెనీస్ కాదు. సో మెజారిటీ ఆఫ్ ఇంపాక్ట్ మన ఫార్మా కంపెనీస్ మీద ఉంటుందా అంటే ఉండదు. ఎస్, సన్ ఫార్మా మీద కొంత ఉంటుంది, ఓకార్డ్ మీద ఉంటుంది. అందుకే ఇవాళ చూడండి నిఫ్టీలో టాప్ లూజర్ సన్ ఫార్మా. దానికి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది, అది న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. బట్ ఓకార్డ్ వాళ్ళు వేరొకరితో టైఅప్ అయి వాళ్ళ మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఇనిషియల్ గా ఓకార్డ్ స్టాక్ లో కొంత వరకు ఫాల్ మనకు కనిపించిన తర్వాత అయితే రికవరీ కనిపించింది. కానీ సన్ ఫార్మా టాప్ లూజర్ ఫార్మా స్పేస్ లో ఇవాళ నిఫ్టీలో టాప్ లూజర్. ఇక ఇంతకు మించిన బిగ్ స్టేట్మెంట్స్ ఏం తన దగ్గర నుంచి రాలేదు. యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తన దగ్గర నుంచి ప్రతిసారి, కానీ తనైతే దాని గురించి కేర్ కూడా చేయట్లేదు, ఈవెన్ ఒక స్టేట్మెంట్ కూడా చేయట్లేదు. పదే ఈవెన్ నిన్న కూడా యుఎస్ ఎంబసీ వాళ్ళు రీసెంట్ గా ఇండియాతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, నరేంద్ర మోడీ మాకు మంచి ఫ్రెండ్ అని చెప్పారా. ఇవాళ జస్ట్ 36 నిమిషాల క్రితం వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ చేసిన స్టేట్మెంట్స్ ని కూడా పెట్టారు. తను గతంలో చేసిన ఇండియా పర్యటన గురించి కూడా మాట్లాడుతూ ఇండియా మా రిలేటెడ్ గా ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారు అక్కడని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మాటల వరకే ఉండిపోతున్నాయి, కానీ రియాలిటీలో ఫ్రెండ్ అనుకుంటే, ఇండియా రిలేటెడ్ గా అంత గుడ్ రిలేషన్ ఉందనుకుంటే, మిగిలిన కంట్రీస్ అన్నిటి పరంగా సెటిల్ చేసుకున్న ట్రేడ్ డీల్ ఇండియా పరంగా మాత్రం ఒక్క స్టెప్ కూడా వెళ్ళట్లేదు. ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గా స్టాక్ మార్కెట్ అనే కాదు, చాలా రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తూ వచ్చాయి. సరే మిగిలిన దేశాలకు ఎలా జరిగిందో అలానే ఇండియా కూడా జరిగిపోతుందేమో, సెటిల్ అయిపోతుందేమో అని వెయిట్ చేస్తూ వచ్చాయి. బట్ ఆ వెయిటింగ్ కారణంగా పెద్ద సొల్యూషన్ రాకపోతుండడం, ఎక్స్పోర్ట్స్ మీదే ఎక్కువ డిపెండ్ అయిన కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. స్పెషల్లీ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ప్యూర్లీ ఎక్స్పోర్ట్స్ మీదే ఉంటాయి. లైక్ మీకు తమిళనాడులో తిరుపూర్ అని వినుంటారు కదా, టెక్స్టైల్స్ రిలేటెడ్ గా అది హెవీలీ డిపెండెంట్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ పరంగా. దీని రిలేటెడ్ గానే తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు నరేంద్ర మోడీ గారికి లేఖని రాస్తూ సుమారుగా 15,000 కోట్ల దగ్గరగా నష్టాలు ప్రెజెంట్ వాళ్ళు చూస్తూ ఉన్నారని, కన్ఫర్మ్ చేసుకున్న ఆర్డర్స్ లో మెజారిటీ ఆఫ్ ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయని, కాబట్టి ప్రొడక్షన్ కూడా 30% దగ్గరగా ఆ రాష్ట్రంలో ఉంటున్న పర్టికులర్లీ ఆ డిస్ట్రిక్ట్
సిరిపూర్ డిస్ట్రిక్ట్ లో ఉంటున్న వాళ్ళు కట్ చేసుకున్నారని, దీని కారణంగా చాలా మందికి ఉపాధి కోల్పోతున్నారని, ఎంటైర్ ఇండియాలో కేవలం తమిళనాడు మాత్రమే 28% దగ్గరగా నేషనల్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ని కాంట్రిబ్యూట్ చేస్తుందని, లెదర్ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీ అయితే 40% దగ్గరగా తమిళనాడు నుంచే కాంట్రిబ్యూట్ అవుతుంది అని, టెక్స్టైల్ లో 75 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంటే ఈ లెదర్ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీలో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, కానీ వేసిన టారిఫ్ల కారణంగా రాష్ట్రం నుంచి వేరొక దేశంకి స్పెషల్ యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసుకోలేకపోతుండడం చాలా మందికి ఇబ్బందికరంగా ఉందని, దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి త్వరగా దీన్ని సాల్వ్ చేయాలనేలా ఎంకే స్టాలిన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు నరేంద్ర మోడీ గారికి అఫీషియల్ గా లెటర్ రాశారనేలా డేటా ఉంది. ఇది తమిళనాడు సైడ్ నుంచి. కానీ సెప్టెంబర్ 15, 2025 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా 25,000 కోట్ల లాస్ ష్రింప్ ఎక్స్పోర్ట్ క్రైసిస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న వాళ్ళకి క్రియేట్ అవుతుంది, దీని మీద ఖచ్చితంగా కేంద్రం వెంటనే రిలీఫ్ ని ప్రకటించాలనేలా కేంద్రాన్ని అడిగే ప్రయత్నం చేశారు. సో ఏ రాష్ట్రాలకైతే ఎక్స్పోర్ట్స్ తగ్గితే ఇంపాక్ట్ ఉంటుందో వాళ్ళు ఇప్పుడు ఇంకా వెయిట్ చేసి అది ఫైనల్ గా అవ్వకపోతుండడం, ఇకపై ఏదో ఒకటి చేయకపోతే ఇక్కడ భారీగా దెబ్బతింటాయి ఇండస్ట్రీస్ అనేలా చెప్తున్నారు. ఇది 100% ఫ్యాక్ట్. కానీ ప్రాబ్లం కి సొల్యూషన్ కేంద్రం చేతుల్లో లేదు. కేవలం టారిఫ్లనే తీయించాలి మనం అనుకుంటే, అమెరికా వాళ్ళు అడిగింది మనం చేయాలనుకుంటే, మన ఇండియన్ ఫార్మర్స్ రిలేటెడ్ గా మన ఇండియన్ టోటల్ మార్కెట్ పరంగా మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అది ఇండియన్ ఫార్మర్స్ కి మంచిదైతే కాదు. పెద్ద మొత్తంలో చాలా చీప్ గా అమెరికాలో పండే వాటినన్నిటికీ ఇండియన్ మార్కెట్ యాక్సెస్ ఇచ్చేస్తే, ఓపెన్ గా మొత్తాన్ని డోర్స్ ఓపెన్ చేస్తే మన వాళ్ళు దాన్ని తట్టుకొని సర్వైవ్ అవ్వగలిగే స్టేజ్ లో లేరు. అది ఎంటైర్ అగ్రి ఇండస్ట్రీనే ఇంపాక్ట్ చేస్తుంది. ఇదనే కాదు, తగ్గడం అంటూ స్టార్ట్ చేస్తే చాలా సిచ్యువేషన్స్ లో కూడా బెండ్ చేసే ఒక దూరంలోనే అమెరికా ఉంటుంది. కాబట్టి డీల్ డెఫినెట్లీ ఇరు వర్గాలకి అది ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడే జరగాలి. బికాస్ ఇక్కడ లాస్ అండ్ ప్రాఫిట్ మాత్రమే కాదు, నేషన్ ఒక ఇంట్రెస్ట్ కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి నేను రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న డేటా మొత్తాన్ని కనెక్ట్ చేసి చూస్తున్నప్పుడు కావాలనే ఆర్బీఐ వాళ్ళు కూడా ఆ రూపీ ఇంకా వీక్ అవుతూ ఉంటే టచ్ చేయకుండా అలా ఉంచారు. సో దట్ రూపీ ఎంత వీక్ అయిపోతూ ఉంటే, అంటే రూపీ 90, 91, 92 అలా ఎంత వీక్ అయిపోతూ ఉంటే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి అంత మంచిది. సో అట్లీస్ట్ ఈ ట్రంప్ ఒక టారిఫ్ ని ఈ రూపీతో అయినా బ్యాలెన్స్ చేద్దాం, మనం టచ్ చేయొద్దు, రూపీ వీక్ అవుతున్నా అవ్వని అని ఆర్బీఐ వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు. సో ఇలా సైలెంట్ గా ఉంటున్నారంటేనే ట్రేడ్ డీల్ అంత ఈజీగా అవ్వదా, సో అవ్వదని క్లారిటీ ఉండే అలా చేస్తున్నారా, వి డోంట్ నో. బట్ రూపీ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు ఎప్పుడైనా స్టెప్ ఇన్ అవుతున్నారు అనుకోండి, అదొక చిన్న కన్ఫర్మేషన్ కమింగ్ టైమ్స్ లో ట్రేడ్ డీల్ అవుతుందేమో అని. సో ఇప్పటి వరకు ట్రేడ్ డీల్ కోసం వెయిట్ చేసి అదేం జరగదు, ఎప్పుడో జరుగుతుందో సడన్ గా జరుగుతుంది, ట్రంప్ కనిపించినప్పుడు జరుగుతుంది అనే లాంటి సిచ్యువేషన్ కి ప్రెసెంట్ మనం వచ్చాం. కానీ ఇప్పుడు ఇలాంటి సినారియోలో రూపీ రిలేటెడ్ గా పరిస్థితి ఏంటని కూడా ఒక బిగ్ క్వశ్చన్ అయితే వస్తుంది. రూపీ ఎంత వీక్ అయితే ఉంటే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి అంత లాభం, ఇండియన్ మార్కెట్ కి మంచిది కాదు. చదువుకోవాలని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్న విద్యార్థులకు కూడా రూపీస్ ని డాలర్స్ లో మార్చుకొని తీసుకువెళ్లాలనుకునే వాళ్ళకి కూడా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. బట్ $1 is equal to 91 రూపీస్ వరకు వెళ్ళిపోయినా, అంటే వీక్ అయిపోయిన రూపీ కాస్త ఇప్పుడు 90 రూపీ 27 పైస్ దగ్గరగా సెటిల్ అయింది. ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అండ్ రూపీ రిలేటెడ్ గా వీక్నెస్ రెండు ఇంటర్ కనెక్టెడ్. ఏది ఎటు మూవ్ అవుతున్నా ఇంకొకటి సాల్వ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తోనే జరుగుతుంది. రూపీ స్ట్రెంథన్ అవుతున్నా, ఆర్బీఐ వాళ్ళు స్టెప్ ఇన్ అవుతున్నా, సమ్వేర్ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా క్లారిటీ ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ పరంగా మనం క్లోజ్ గా వాచ్ చేయాల్సిన ఫ్యాక్టర్ ఏదైనా ఉందా అంటే ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా అది రూపీ. ఇది మన రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ నుంచి కంటిన్యూ అవుతూ వస్తున్న వన్ ఆఫ్ ద లాగింగ్ షార్ట్ టర్మ్ అన్సర్టనిటీ. సరే, మన ఇండియా రిలేటెడ్ గా ఉన్న ఇష్యూ పక్కన పెడితే, అమెరికా పరంగా వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న రికార్డ్ స్థాయి అప్పులు, పోనీ అది ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలియదు అనుకుందాం. బట్ రీసెంట్ టైమ్స్ లో బిల్డ్ అవుతున్న ఏఐ బబుల్ అనే ఒక అన్సర్టనిటీ మార్కెట్ ని కలవర పెడుతూ ఉంది కదా. అందులో ఇది చూడండి, ఒరాకిల్ ఒకానొక టైంలో ఏఐ రిలేటెడ్ గా మేము స్ట్రాంగ్ గా గ్రో అవుతాం అని చెప్పేసరికి భారీగా స్టాక్ పెరిగింది. ప్రపంచ ధనవంతుల జాబితాలో కూడా తన రిలేటెడ్ గా ఉన్న ఫౌండర్ యాడ్ అయిపోయారు. ఇప్పుడు దాని రిలేటెడ్ గా బ్లూ ఔల్ అనే వాళ్ళు ఒరాకిల్ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీలో $10 బిలియన్ దగ్గరగా మేము బ్యాక్ చేస్తాం, మేము దాన్ని సపోర్ట్ చేస్తాం అని చెప్పి ముందుకొచ్చిన వాళ్ళు డేటా సెంటర్స్ పరంగా మేమేం పెట్టాం ఆ డబ్బులు అనేలా $10 బిలియన్ రిలేటెడ్ గా డేటా సెంటర్స్ కి బ్యాకింగ్ ఉంటున్న బ్లూ ఔల్ వాళ్ళు వెనక్కి వెళ్తూ ఉండడం స్టాక్ అయితే ఇంపాక్ట్ అయ్యింది. బట్ ఈవెన్ వాళ్ళు వెళ్ళిపోయినా సరే మేము దాన్ని ఎలా అయినా తీసుకెళ్తాం, బ్లూ ఔల్ మాకు సపోర్ట్ లేకపోయినా మేము దాన్ని ముందుకు తీసుకువెళ్తాం అనేలా ఒరాకిల్ వాళ్ళు చెప్తున్నా, ఒక మంచి డేటా సెంటర్ ప్రాజెక్ట్ లో నిజంగా వాళ్ళకి అంత అట్రాక్టివ్నెస్ అనిపిస్తే ఎందుకు బ్లూ ఔల్ వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు, 10 బిలియన్ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు వెనక్కి వెళ్తున్నారు, ఫండ్ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు అనే కన్సర్న్స్ ఏఐ రిలేటెడ్ గా ఓవరాల్ థీమ్ బాగా హీట్ ఎక్కిందా, ఇప్పుడు కూల్ ఆఫ్ అవ్వాల్సిన టైం వస్తుందని ఒక కన్సర్న్స్ నిన్న టోటల్ ఏఐ ఇండస్ట్రీని షేక్ చేశాయి. కాబట్టి నిన్న నాస్డాక్ 2% దగ్గరగా రెడ్ లో, S&P 500 1% దగ్గరగా రెడ్ లో క్లోజ్ అయింది. మరి డౌ జోన్స్ గ్రీన్ లో ఉంది కదా అని అనుకోవచ్చు, అది ఫ్యూచర్స్ CFDs కాబట్టి అది ఇప్పుడు గ్రీన్ లో ఉంది. బట్ నిన్న మొత్తం యుఎస్ మార్కెట్ లో మనకి ఇంపాక్ట్ కనిపించింది. గ్లోబల్ మార్కెట్స్ కూడా అలానే ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ కూడా రెడ్ లోనే
లోనే ఉన్నాయి. బట్ ఇవాళ ఇండియన్ మార్కెట్స్ ఒక పరిస్థితి ఓపెనింగ్ దగ్గర నుంచి కొంత పెరిగి మళ్ళీ కొంత పడి ఓవరాల్ గా కొంత బెటర్ గానే ఉంది. పోర్ట్ఫోలియో లెవెల్లో కొంత బెటర్ గానే ఉండాలి. బికాస్ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఇవాళ గ్రీన్ లో ఎండ్ అయ్యాయి. బట్ ఫస్ట్ లో మాత్రం పడ్డాయి బానే, బట్ తర్వాత గ్రీన్ లో ఎండ్ అయ్యాయి. స్టార్టింగ్ పోర్ట్ఫోలియో కొంత రెడ్ లో ఉన్నా ఎండ్ లో మీకు పాజిటివ్ లో ఉండుండొచ్చు. అండ్ ఇవాళ రాబోతున్న ఈవెంట్ అయితే యూఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 3.1% దగ్గరగా వస్తుందని అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గతంలో 3 ఉంది, బట్ ఈసారి 3.1 వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికంటే కింద ఉందనుకోండి మంచి విషయం, దానికంటే పైన ఉందనుకోండి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయాలంటే ఆలోచిస్తారు. బట్ కానీ కింద ఉంటే 3.3 ఉంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయడంలో ఆర్ పాజిటివ్ గా ఏదైనా కామెంట్స్ చేయడంలో ముందుంటారు. కాబట్టి అనుకున్న దానికంటే తక్కువ ఇన్ఫ్లేషన్ రావడం మంచిది అమెరికన్ మార్కెట్లకి. ఇది ఇవాళ వచ్చేస్తుంది. అండ్ రేపు మార్కెట్ టైంలోనే ఈ జపాన్ వాళ్ళకి సంబంధించిన వడ్డీ రేట్ల పెంపు డెసిషన్ తీసుకుంటారు ఆఫ్టర్ 30 years. ఇప్పుడు వాళ్ళు వడ్డీ రేట్ ని పెంచితే ఆల్రెడీ పెంచుతున్నారు, ఇప్పుడే ఫస్ట్ టైం పెంచడం కాదు, బట్ ఆఫ్టర్ 30 years ఇప్పుడు ఏదైతే పెంచాక వెళ్లే వడ్డీ రేట్ ఉంటుందో 0.75% అనుకుంటాను, అది లాస్ట్ 30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. మీకు తెలిసే ఉంటుంది చాలా సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర డిస్ఇన్ఫ్లేషన్ ఉంది. ఆల్మోస్ట్ 1990s బబుల్ బర్స్ట్ అయినప్పటి నుంచి టోటల్ గా వాళ్ళ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చాలా వీక్ గా ఉంది. ఎకానమీ రిలేటెడ్ గా ఇన్ఫ్లేషనే లేదు, దాంతో వడ్డీ రేట్లను కట్ చేసి నెగిటివ్ కు తీసుకొచ్చేసారు. కాబట్టే ఈ డాలర్ అండ్ క్యారీ ట్రేడ్ వర్క్ అయింది. అక్కడ అంత తక్కువ ఆర్ నెగిటివ్ గా వడ్డీ రేట్లు ఉన్నాయి. అక్కడది లోన్ తీసుకొని యుఎస్ లో ఆర్ ఇతర మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తేనే కదా బెటర్ అని డబ్బులంతా జపాన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు సినారియో మారుతూ ఉండడం, అక్కడ వడ్డీ రేట్లు పెంచుతారు సో దట్ అక్కడ కరెన్సీ స్ట్రెంత్ అవుతుంది. బాండ్స్ కూడా పెరుగుతున్నాయి, బాండ్ డీల్స్ కూడా మంచిగా రిటర్న్స్ ఇస్తాయని ఎలా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ వెళ్ళిపోయిన డబ్బులు తిరిగి రావాలనేదే కదా థీమ్. అక్కడ కూడా ఎన్విరాన్మెంట్ బాగుంటే అమెరికా కంటే అక్కడే బెటర్ గా ఉందనుకోండి ఇన్ కమింగ్ టైమ్స్ వడ్డీ రేట్ల పరంగా. ఎలా వెళ్ళిన డబ్బులు అలా వెనక్కి రావాలి కదా, అదే మార్కెట్ భయపడుతూ ఉంది. వడ్డీ రేటు పెరగడం జపాన్ లో జపాన్ కి సంబంధించి దానికంటే ఎక్కువగా గ్లోబల్ మార్కెట్స్ కి సంబంధించి మంచిది కాదు. కానీ అక్కడ వడ్డీ రేట్లు పెంచకపోతే రీసెంట్ టైమ్ లో 1.5 years లో వాళ్ళ రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి దాన్ని వాళ్ళు కంట్రోల్ చేయలేరు. సో వడ్డీ రేట్లు వాళ్ళు పెంచాల్సిందే, కానీ పెంచడం మార్కెట్స్ కి మంచిది కాదు. జపాన్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారనే మార్కెట్ అనుకుంటుంది రేపు. సో జస్ట్ ఇమాజిన్ ఒకవేళ పెంచలేదనుకోండి మార్కెట్స్ కి అది చాలా మంచిది, చాలా మంచిది. పెంచారనుకోండి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే, కొంచెం అటు ఇటు షేక్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నదే ఫ్యాక్టర్ అయిందే కాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అండ్ పెంచుతూ ఇంకేదైనా ఫర్దర్ గా నెగిటివ్ గా మాట్లాడారనుకోండి కమింగ్ టైమ్స్ లో ఇంకా ఇలా చేస్తాం అలా చేస్తాం, సో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఇంకా వడ్డీ రేట్లు కానీ బాండ్స్ తో కానీ మేము మార్కెట్ యాక్టివిటీస్ చేస్తామని ఇంకేదైనా పాజిటివ్ కాకుండా నెగిటివ్ గా మార్కెట్ ఒక లిక్విడిటీని ఇంపాక్ట్ చేసేలా మాట్లాడితే దెన్ అది ఫ్రెష్ నెగిటివ్ అవుతుంది. జస్ట్ పెంచడం అయితే ఇప్పుడు ఫ్రెష్ నెగిటివ్ కాదు, అది రేపు మార్కెట్ టైంలోనే వచ్చే అవకాశం ఉంది, స్పెషల్లీ ఆఫ్టర్నూన్ కొంచెం అటు ఇటుగా. కాబట్టి ఇది ఒకటి మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇది ఇంకా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ టేబుల్, ఈ టేబుల్ మాట్లాడుకోవాలి. ఎఫ్ఐఎస్ ఈ డిసెంబర్ లో ఎప్పుడు కూడా బయర్స్ గా లేరు. ఇక్కడ మీరు గమనించవచ్చు ఎప్పుడు కూడా బయర్స్ గా లేరు. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు బయర్స్ గా ఉన్నారు. అండ్ లాస్ట్ టైం వాళ్ళు ఎప్పుడు బై చేశారని చూస్తే నవంబర్ లోకి వెళ్తే నవంబర్ 26th కనిపిస్తుంది అనమాట వాళ్ళ రిలేటెడ్ గా బై నెంబర్. సో ఇన్ని డేస్ తర్వాత వాళ్ళు బయర్స్ గా వచ్చారా, ఇది కొంచెం బెటర్ గానే కనిపిస్తుంది. బట్ ఇవాళ కూడా చూద్దాం ఆ డేటా కంటిన్యూ అవుతుందా లేదా అని. బట్ దానికంటే ఇంపార్టెంట్ ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ ఒక నెట్ షార్ట్స్ 92% దగ్గరగా ఉన్నాయి. ఇలానే గతంలో ఎప్పుడున్నాయని వెనక్కి వెళ్ళి చూస్తే అంటే 92 వరకు ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది షార్ట్స్ డేటా అని చూస్తే అక్టోబర్ అనమాట, October 14. అలా జరిగిన తర్వాత అంటే ఎక్స్ట్రీమ్ షార్ట్స్ వచ్చిన తర్వాత జస్ట్ చిన్న పాజిటివ్ అప్డేట్, జస్ట్ చిన్నదే, ఆ షార్ట్స్ కవర్ అయ్యాయి చూసారా. ఆల్మోస్ట్ ఒక 12% దగ్గరగా షార్ట్స్ తగ్గాయి. దాంతో మార్కెట్ ఏకంగా ఒక 1000 పాయింట్లకు పైగానే పెరిగింది విత్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 10 days. అంటే ఇక్కడ మీకు 15 days అన్నట్టు కనిపిస్తున్నా 10 trading days మార్కెట్ స్ట్రాంగ్ గా పెరిగింది. సిమిలర్ డేటానే ప్రెసెంట్ మార్కెట్ లో ఉంది. షార్ట్స్ పరంగా మార్కెట్ కు ఒక చిన్న పాజిటివ్, పీసీఆర్ కూడా లోయర్ ఎండ్ లోనే ఉంది, షార్ట్స్ కూడా హైయర్ ఎండ్ లో ఉన్నాయి. ఈ పాయింట్స్ లో మార్కెట్ కి ఏదైనా ఒక చిన్న పాజిటివ్ ట్రిగ్గర్ కానీ వచ్చిందంటే మార్కెట్ ఇప్పటి వరకు మనకి నెగిటివ్ వైబే కదా ఇస్తూ వచ్చింది, ఇన్ని డేస్ నెగిటివ్ వైబే ఇస్తూ వచ్చింది. బట్ ఈ ఒక్క పాజిటివ్ అప్డేట్ మార్కెట్ లో క్రియేట్ అయిన ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ని కవర్ చేసే ప్రయత్నంలో కూడా మార్కెట్ షార్ట్ టైమ్ లో పెరిగే అవకాశం కూడా మనకి లేకపోలేదు. ఫ్రెండ్స్ ఇది నేను మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తున్న ఒక వన్ ఆఫ్ ద మెట్రిక్ అనమాట. జస్ట్ ఓకే ఇలా ఉంది కదా, ఏదైనా డేటా వస్తే ట్రిగ్గర్ అవ్వచ్చేమో మార్కెట్ అని. అనదర్ వేలో కూడా మార్కెట్ జరగచ్చు. పాజిటివ్ ట్రిగ్గర్ ఏం లేక ఫ్రెష్ ట్రిగ్గర్స్ మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ప్లే అవడం స్టార్ట్ అయితే రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తున్నారా 25,700 నుంచి 25,800 ఈ 100 పాయింట్ల రేంజ్ చాలా ఇంపార్టెంట్ అని చాలా టైం బ్యాక్ నుంచి అనుకుంటున్నాం. అక్కడికి ఇవాళ చూస్తే మూడోసారి వచ్చింది. వచ్చిన ప్రతిసారి మార్కెట్ పెరిగింది. బట్ నాకు వస్తున్న కన్సర్న్ ఇన్నిసార్లు కిందకు వచ్చి మళ్ళీ పెరిగి మళ్ళీ కిందకు వస్తుందంటే, ఇన్నిసార్లు సపోర్ట్ ని టెస్ట్ చేస్తుందంటే బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తుందా, లేకపోతే ఎందుకు ఇన్నిసార్లు మళ్ళీ మళ్ళీ కిందకు వస్తుందని ఒక కన్సర్న్ కూడా, సపోర్ట్ ని అన్నిసార్లు ఎందుకు టెస్ట్ చేస్తుందని కూడా అరైజ్ అయితే అవుతూ ఉంది. మార్కెట్ చాలా ఇంపార్టెంట్ జోన్ లో అయితే ఉంది, ఇంపార్టెంట్ సపోర్ట్స్ కి దగ్గర ఉంది. ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎఫ్ఐఎస్ ఒక నెంబర్ కూడా ప్రెసెంట్ బై లోకి వచ్చింది.
కావాల్సిందల్లా ఒక చిన్న పాజిటివ్ ట్రిగ్గర్, చిన్నదే, పెద్ద న్యూస్ కూడా అవసరం లేదు, చిన్నదే. ఆ చిన్నది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది చూడాలి. బట్ ఏఐ రిలేటెడ్ గా ఇంపాక్ట్ యుఎస్ మార్కెట్స్ లో రీసెంట్ టైమ్స్ లో మాత్రం కొంత రాంగ్ వేలోనే, అంటే నెగిటివ్ వేలోనే డెవలప్ అవుతుంది అనేది కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. నేనైతే 25,700కి కిందకి మార్కెట్ వెళ్ళి కాన్ఫిడెంట్ గా 1-2 రోజులు క్లోజ్ అవ్వందే ఇక స్ట్రాంగ్ వీక్నెస్ మార్కెట్ లో క్రియేట్ అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ తో అయితే లేను. ఈ లోపు ఏ చిన్న పాజిటివ్ అప్డేట్ వచ్చినా మార్కెట్ పెరగడానికి ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ఫర్దర్ గా హెల్ప్ అవుతాయని అయితే చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న మొత్తం డేటాని సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీకు అనిపిస్తే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఒమన్ దేశంతో మన ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇండియా నుంచి ఇకపై ఒమన్ కి వెళ్లే చాలా వరకు ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా టాక్స్ అనేది మనకి తగ్గిపోతుంది. గతంలోనూ ఒమన్ రిలేటెడ్ గా మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు 8.9 బిలియన్, తర్వాత అది 10.6 బిలియన్, స్లోగా అది పెరుగుతుంది. బట్ ఇప్పుడు ఈ చర్యలతో ఇంకా అది ఫర్దర్ గా పెరుగుతూ ఈవెన్ ఫారెన్ డైరెక్ట్ ఈక్విటీ ఇన్ఫ్లోస్ రిలేటెడ్ గా కూడా ఒమన్ నుంచి ఇండియా పరంగా స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ ఉంటాయని ఆఫ్టర్ యునైటెడ్ కింగ్డమ్ తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత ఇది ఒక సెకండ్ ఇండియా రిలేటెడ్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దట్ విత్ ఇన్ ద లాస్ట్ 6 months అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. యూకే తో అయిపోయింది, ఒమన్ తో అయిపోయింది, యూరోపియన్ యూనియన్ తో, ఇతర కంట్రీస్ తో మనకి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సార్ట్ అవుట్ అవుతూ ఉంటాయి. మన ఎక్స్పోర్ట్స్ పెరగడం, యుఎస్ మీద డిపెండెన్సీ తగ్గడం, ఎలా అయితే ఒక కంపెనీకి కస్టమర్ కాన్సన్ట్రేషన్, క్లయింట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే రిస్క్ అని అనుకుంటాము, అలానే మన కంట్రీకి కూడా ఒక దేశం మీదే ఆధారపడడం కాకుండా మల్టిపుల్ దేశాలతో ఇలాంటి అగ్రిమెంట్స్ ని కుదుర్చుకుంటే ఈజీగా డిపెండెన్సీని, ఆ రిస్క్ ని స్ప్రెడ్ చేసుకొని మంచిగా బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 99.38% దగ్గరగా ఇప్పుడు ఇండియా ఒక ఎక్స్పోర్ట్స్ బై వాల్యూ ప్రకారం చూసుకుంటే జీరో ట్యాక్స్ ని కలిగి ఉంటాయి. టెక్స్టైల్స్, లెదర్, ఫుట్వేర్, జెమ్స్, జ్యువెలరీ, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతిదీ కూడా ట్యాక్స్ ఫ్రీ రేట్ తో ఒమెన్ లో అయితే ఇప్పుడు సేల్ అవుతుంది. కాబట్టి ఇతర కంట్రీస్ తో పోలిస్తే మన కంట్రీకి అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఇది డెఫినెట్లీ ఇండియా పరంగా చూస్తే గుడ్ న్యూస్ గానే చూడాలి. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా డేటా పెద్దగా చేంజ్ ఏం కావట్లేదు. నిన్నటి నుంచి ఆల్మోస్ట్ 2,07,000, 2,08,000 వరకు వెళ్లిన సిల్వర్ ధర ప్రెసెంట్ కొంత కూల్ ఆఫ్ అయి 2,05,000, 6,000 దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ 1,35,000 అరౌండ్ వెళ్లిన గోల్డ్ ధర అక్కడే సిమిలర్ గా 10 గ్రాములకు ఒక 1,000 రూపాయలు అటు ఇటుగా పెద్ద మార్పుతో ఏం లేదు. యాక్చువల్ గా బాగా పెరిగి ఒక దగ్గరికి వెళ్లిపోయి ప్రాఫిట్ బుకింగ్ అయినా రావాలి, మంచిగా ఫాల్ అయినా రావాలి, కనీసం ఒక 3% 2% అయినా పడాలి. కానీ అది కూడా ఇంకా కనిపించట్లేదు. చూడ్డానికి ఏదో రెడ్ లో ఉన్నాయనేలా కనిపిస్తున్నా ఇది ఒక మైల్డ్ పుల్ బ్యాక్. చెప్పాలంటే ఇంచుమించు బంగారం, వెండి ఆల్ టైమ్ హైస్ కి దగ్గర ఉంటున్నట్టే. ఒక చిన్న పాజిటివ్ ఏంటంటే మన రూపీ డాలర్ తో కంపేర్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో వరుసగా వీక్ అయిపోతూ ఉండేది కాస్త 91 నుంచి 90 రూపాయల 27 పైసల దగ్గరికి వచ్చింది. కాబట్టి స్ట్రెంత్ అయింది. కాబట్టి చూడండి, హైస్ నుంచి మనకు కొంచెం స్ట్రెంత్ అయిందని కనిపిస్తుందా. దీని కారణంగా బంగారం అలాగే వెండి ధరలో కొంచెం స్టెబిలిటీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ తో కంపేర్ చేసినప్పుడు ఆ రిలేటివిటీ మెయింటైన్ అయితే అవుతూ ఉంది. ఇది ఇంకా ఒక 91, 92 అలా వెళ్లిపోతూ ఉంటే ఇంకా ఫర్దర్ గా బంగారం, వెండి ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరగకపోయినా ఇక్కడ పెరిగేవి. సో మన రూపీ డాలర్ తో కంపేర్ చేస్తే స్టెబిలైజ్ అవ్వడం కూడా బంగారం, వెండి ధరల పరంగా ధరలను అలా పెంచుకుంటూ వెళ్లిపోకుండా ఉండడానికి రూపీ స్టెబిలైజేషన్ హెల్ప్ అవుతుందని మనం గమనించాలి. రోడ్ల పైన ప్రయాణించే వాళ్ళందరికీ కూడా యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. బై ఎండ్ ఆఫ్ 2026 ఎండ్ అయ్యే పాయింట్ కి ఎక్కడ ఏ టోల్ బూత్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదని, మీరు వెళ్తూ ఉన్నప్పుడే ఆటోమేటిక్ గా కెమెరాతో దాని ఫోటో తీయించేసి ఆటోమేటిక్ గా శాటిలైట్ ద్వారా దాన్ని ట్రాక్ చేసి నెంబర్ ప్లేట్ ని రికగ్నైజ్ చేసి ఫాస్ట్ ట్యాగ్ లో ఉన్న డబ్బుల్ని కట్ చేసుకుంటుందని, ఇకపై టోల్ బూత్స్ దగ్గర ఎవ్వరూ ఆగాల్సిన అవసరం లేదు. 2026 దానికి చివరి సంవత్సరం అనేలా ఇక ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరు ఒక దగ్గర ఆగి ఈ క్యూ లైన్ లో వెయిట్ చేసి టోల్ ప్లాజా రిలేటెడ్ గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. రానున్న రోజుల్లో స్పెషల్లీ నెక్స్ట్ 5 days లో తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అండ్ సీజనల్ గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, సీజనల్ ఫ్లూ అంటే జలుబు, దగ్గు, జ్వరాలు ఎక్కువగా ఉంటాయని, కాబట్టి మంచిగా ఫ్లూయిడ్స్ తీసుకుంటూ రికవరీకి ఒక వారం టైం పడుతుంది. కాబట్టి అలా ఉంటున్న వాళ్ళు వీలైనంత వరకు ఇంట్లో ఉండాలని, చిల్డ్రన్ 5 years బిలో ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ 65 సంవత్సరాల అబోవ్ ఉన్న వాళ్ళు దీనికి గ్రేటర్ రిస్క్ తో ఉంటారు. కాబట్టి మీకు అలాంటిది సిమ్టమ్స్ ఏదైనా ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిందిగా అండ్ ఏవేవి చెయ్యాలి అండ్ ఏవేవి చెయ్యొద్దు అని, అంటే కోవిడ్ టైంలో మనం ఎలా ఉన్నామో అలా ఉండాలని చెప్తున్నారు. ఎక్కువగా పబ్లిక్ ఏరియాస్ లో షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, క్రౌడెడ్ ప్లేసెస్ ని అవాయిడ్ చేయడం, సెల్ఫ్ మెడికేషన్ ని వాడకుండా, టిష్యూస్ ని హ్యాండ్ కర్చీఫ్ ని రీయూజ్ చేయకుండా ప్రతిసారి పరిశుభ్రంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, ఈ ఫ్లూ కొద్ది రోజుల పాటు అవాయిడ్ చేస్తే ఏ ఇబ్బందులు ఉండవని
అప్డేట్ అయితే చేస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, సెబీ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్, టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని గతంలో 1996 ఫార్ములేట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే 2026లోనే దాన్ని మార్చడం. ఇకపై టోటల్ ఎక్స్పెన్స్ రేషియో బ్రేక్ అవ్వాలని, బేస్ ఎక్స్పెన్స్ రేషియో, స్టాట్యుటరీ లెవీస్ అంటే ట్యాక్స్లు ఉంటాయి కదా అవి, ప్లస్ బ్రోకరేజ్, ఈ మూడిటిగా అది డివైడ్ అవ్వాలని, అండ్ కొన్ని వాటి రిలేటెడ్ గా బేస్ ఎక్స్పెన్స్ రేషియోని తగ్గిస్తూ క్యాష్ మార్కెట్ రిలేటెడ్ గా ట్రేడ్స్ కి బ్రోకరేజ్ ని ప్రెసెంట్ 9 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఉంది, దాన్ని 6 బేసిస్ పాయింట్స్ కి కట్ చేశారు. యాక్చువల్ గా గతంలో చెప్పిన సర్క్యులర్ లో చెప్పిన దాని ప్రకారం అయితే ఇది 2 బేసిస్ పాయింట్స్ కి కట్ అవ్వాలి. అది బ్రోకరేజ్ కంపెనీస్ కి బిగ్ నెగిటివ్ అయ్యేది. కానీ జస్ట్ క్యాష్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తుంటే దాన్ని 6 బేసిస్ పాయింట్స్ కి తగ్గించడం బ్రోకరేజ్ కంపెనీలకు అనుకున్న దానికంటే ఇది బెటరే. డెరివేటివ్స్ పరంగా కూడా ట్రేడ్స్ ని 2 బేసిస్ పాయింట్స్ దగ్గర క్యాప్ చేశారు. బట్ క్యాష్ మార్కెట్ లో తీసుకునే డెసిషన్ అనుకున్న దానికంటే బెటర్ గానే సెబీ వాళ్ళు తీసుకున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. స్పెషల్లీ ఇది బ్రోకరేజ్ కంపెనీలకి మంచిది. ఫైనల్ గా అసలు ఇలా తీసుకున్న చేంజెస్ అనుకున్న వాటికంటే బెటర్ గా వస్తుండడం, ఇది ఏఎంసీ కంపెనీలని ఇవాళ మంచిగానే పాజిటివ్ ఇంపాక్ట్ చేసింది. బ్రోకింగ్ కంపెనీలకు కూడా ఎక్స్పెక్టెడ్ అంత నెగిటివ్ గా ఈ కొత్త రూల్స్ లేకపోతుండడం, బ్రోకింగ్ స్టాక్స్ కూడా ఇవాళ దీనికి రియాక్ట్ అయ్యాయి. ఇది ఇన్వెస్టర్స్ కి చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించొచ్చు, ఎంతెంత ఏయుఎం ఉంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత వరకు వెళ్ళొచ్చు అన్న మాక్సిమం లిమిట్ ని ప్రెసెంట్ సెబీ వాళ్ళు తగ్గించారు. సో ఏయుఎం ని బట్టి టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉండొచ్చు అన్న లిమిట్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియోలు తగ్గుతున్నాయి కాబట్టి ఇది డెఫినెట్లీ మనం పాజిటివ్ గా చూడొచ్చు. కానీ ఇది ఏఎంసీ స్టాక్స్ కి ఎందుకు మంచిది? ఎక్స్పెన్స్ రేషియోలు తగ్గితే ఏఎంసీ స్టాక్స్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అవ్వాలి కదా అంటే, ఆల్రెడీ చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ టూ మచ్ ఎక్స్పెన్స్ రేషియోని కాకుండా చాలా ఫండ్స్ కి ఇప్పుడున్న లిమిట్ లోపలే వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. అండ్ సెబీ వాళ్ళు గతంలో చెప్పింది ఇంకా డ్రాస్టిక్ గా మారుస్తారని, దానికి ఇంపాక్ట్ అయ్యేవేమో. కానీ అంత డ్రాస్టిక్ గా మార్చకుండా ఇండస్ట్రీ ఏదైతే అనుకుందో, ఇండస్ట్రీ ఇలా ఉంటే బాగుంటుంది ఏదైతే అభిప్రాయపడిందో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ, దానికి లోబడే మార్పులు చేస్తూ ఉండడమే ఇవాళ ఏఎంసీ స్టాక్స్ పెరగడానికి. అండ్ ఈ స్టాక్స్ ని కొని అమ్ముతూ ఉంటాయి కదా మ్యూచువల్ ఫండ్స్, దానికి బ్రోకింగ్ కంపెనీస్ కి గతంలో ప్రతిపాదించింది అయితే 2 బేసిస్ పాయింట్స్ కి తగ్గించేయండి అని. కానీ దాన్ని అట్లీస్ట్ 6 బేసిస్ పాయింట్స్ గా పెడుతూ ఉండడం, 9 నుంచి 2 కి తగ్గే బదులు 9 నుంచి 6 కి రావడం మార్కెట్ దాన్ని కూడా పాజిటివ్ గానే తీసుకుంది. ఓవరాల్ సెబీ రూల్స్ ఏఎంసీ స్టాక్స్ ని, బ్రోకింగ్ స్టాక్స్ ని మంచిగానే ట్రీట్ చేశాయి. ఆల్సో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ 2025 బిల్ ని కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. గతంలో ఉన్న 3 లాస్ ని కూడా ఇది రీప్లేస్ చేస్తూ సింగిల్ యూనిఫైడ్ ఫ్రేమ్ వర్క్ గా ఈ సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్ అయితే వ్యవహరిస్తుంది. దీంట్లో సెబీ వాళ్ళకి ఇంకా మోర్ పవర్స్ అయితే వెళ్తున్నాయి. సెబీ యొక్క పరిధి కొంచెం పెరుగుతుంది, బోర్డ్ మెంబర్స్ కూడా పెరుగుతారు. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా కూడా సెబీ వాళ్ళు కొన్ని కొత్త విధి విధానాలని రూపొందించి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెబీ రిలేటెడ్ గా డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా, దాంట్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళకి ఎంతైతే ఎక్స్ట్రాగా డబ్బులు ఉంటుందో దాంట్లో 25% పక్కన పెట్టుకొని మిగిలింది సెంటర్ కి పంపించే విధంగా కూడా యాన్యువల్ సర్ప్లస్ వాళ్ళు కలెక్ట్ చేసే డబ్బుల నుంచి 25% పక్కన పెట్టి మిగిలింది కేంద్రానికి పంపించే విధంగా కూడా ఈ బిల్లో ఉంది. నెక్స్ట్ యాంటోనీ వేస్ట్ గురించి మాట్లాడుకోవాలి. యాంటోనీ వేస్ట్ వాళ్ళ సబ్సిడరీ ఏజీ ఎన్విరో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి 2 కాంట్రాక్ట్స్ వచ్చాయి ముంబైకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి. ఎస్, అది కరెక్ట్ గా వాళ్ళకే రాకపోతున్నా వాళ్ళకి అంటే వాళ్ళ సబ్సిడరీకి ఇంకొక వేరే కంపెనీ ఒక జాయింట్ వెంచర్లకే వచ్చాయి. బట్ ఆ ఆర్డర్స్ ఒక విలువ చూడండి, 1330 కోట్లు, ఒక హ్యూజ్ ఆర్డర్స్ వీళ్ళ రిలేటెడ్ ఉన్న కంపెనీకి వచ్చిందనే అప్డేట్స్ తోనే యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగింది. నెక్స్ట్ సన్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన బాస్కా ఫెసిలిటీ ఉందా గుజరాత్ లో, దాని రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు, డ్రగ్ రెగ్యులేటర్ వాళ్ళు సెప్టెంబర్ 8 నుంచి 19 వరకు ఇన్స్పెక్షన్ చేశారు. ఆ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఉన్న కొన్ని ఇష్యూస్ కారణంగా అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అనేలా వాళ్ళకి నెగిటివ్ గా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. యూజువల్లీ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అనే అప్డేట్ ఫార్మా కంపెనీస్ కి నెగిటివ్ గానే మార్కెట్ చూస్తుంది కాబట్టి ఇది ఫర్దర్ గా కూడా స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ఆ కంపెనీ ఒక ఫౌండర్ అండ్ ఫేస్ ఆఫ్ ద బ్రాండ్ భవీష్ అగర్వాల్ గారు తనకు సంబంధించిన కొంత వాటాని అమ్మి అప్పుల్ని కట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారా. ఇప్పుడు ఇవాళ కూడా 2,83,00,000 షేర్లని 31 రూపాయల 90 పైసలు యావరేజ్ లెక్కన ఫర్దర్ గా మళ్ళీ అమ్మారనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఆ డేటాని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. సో ఫర్దర్ గా షేర్లని అమ్ముతున్నారు తననేసరికి ఇవాళ కూడా స్టాక్ మనకి సెల్లింగ్ ప్రెషర్ లోకి అయితే వెళ్ళింది. ఒకప్పుడు 140 రూపాయలుగా వెళ్ళిన షేర్ ఇప్పుడు 30 రూపాయల దగ్గరగా ఉంది. మంచి బిజినెస్ లో ఉంటున్నదే, కానీ జస్ట్ బికాస్ ఆఫ్ సర్వీస్ అండ్ మౌత్ టాక్, బ్యాడ్ సర్వీస్ ఇలా ఉందని ఎలా వస్తున్న మౌత్ టాక్ సేల్స్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేశాయి. మార్కెట్ షేర్ కాన్స్టెంట్ గా లూజ్ అయింది. ఫౌండర్ దాన్ని రెక్టిఫై
వెరిఫై చేసుకోవాల్సింది పోయి కొంచెం అగ్రెసివ్ గా ఆన్లైన్ లో తన బిహేవియర్ చూపిస్తుండడం కూడా అది ఫర్దర్ గా కూడా బ్రాండ్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తూ ఇక్కడ వరకు స్టాక్ ధరనైతే తీసుకొచ్చింది. కానీ మేనేజ్మెంట్ రీసెంట్ గా ఏం చెప్తుందంటే ఇలా అమ్మి మేము అప్పుల్ని క్లియర్ చేసుకొని తాకట్టు పెట్టిన షేర్లని బయటకు తెస్తున్నా, కంపెనీ మీద ఇన్వెస్టర్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని ఇలా చెప్తున్నారు. కానీ మార్కెట్ ఫౌండర్ కంపెనీ నడుపుతున్న వ్యక్తి ఇలా కాన్స్టెంట్ గా షేర్లని అమ్ముతూ ఉండడానికి కన్సర్న్ గా అయితే చూస్తూ ఉంది. అండ్ ఈ ఓలా ఎలక్ట్రిక్ లో ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎంతెంత పర్సెంట్ వాటాని హోల్డ్ చేస్తున్నాయి అండ్ ఎన్ని షేర్లని హోల్డ్ చేస్తున్నాయి అనే డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. కాన్స్టెంట్ గా ఓలా ఎలక్ట్రిక్ షేర్ పడుతుంది కాబట్టి వీటి యొక్క హోల్డింగ్ వాల్యూ మీద అండ్ ఇన్వెస్టర్స్ యొక్క వెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా మీకు ఏదైనా నెగిటివ్ ఉంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయ్యొచ్చు. సో ఎక్కడైనా సరే పర్సెంటేజ్ ఆఫ్ ఏఈఎం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కొన్ని నెగ్లిజిబుల్ గా ఉన్నాయి, కొన్ని 2% వరకు కూడా వాళ్ళ ఏఈఎం లో దానికి వెయిటేజ్ అయితే ఇచ్చాయి. నెక్స్ట్ నైబ్ 23వ తేదీ డిసెంబర్ వీళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారనేలా అప్డేట్ చేస్తున్నారు. సో బిజినెస్ ఒక గ్రోత్ రిలేటెడ్ గా ఆ ఫండ్స్ ఒక యూసేజ్ ఉంటుందని మార్కెట్ భావిస్తూ ఆఫ్టర్ ఈ ఫండ్ రైజింగ్ అప్డేట్ స్టాక్ లో మనకి బజ్ అయితే కనిపించింది. నెక్స్ట్ వెర్నోవా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి మల్టీ ఇయర్ హెచ్విడిసి రీఫర్బిష్మెంట్ ఆర్డర్ పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, గ్రిడ్ యొక్క మోడర్నైజేషన్ అండ్ ఎనర్జీ యొక్క ట్రాన్సిషన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు వెర్నోవా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వీళ్ళు నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ రిలేటెడ్ గా ఎలాంటి ఆర్డర్ బుక్ ఉంటుంది, ఎలాంటి బిజినెస్ ఉంటుందని ఒక అవుట్లుక్ నిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ వీళ్ళ ఎక్స్పెక్టెడ్ డిమాండ్ కమింగ్ టైమ్స్ లో 7,000 ప్లస్ 11,429 టోటల్ గా 18,429 TCAS ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ రిలేటెడ్ గా కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా వీళ్ళకి బిజినెస్ ఉండబోతుంది అనేలా, కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ఉంటుందనేలా అప్డేట్ చేస్తూ ఉండడమే స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. మీన్స్ కమింగ్ టైమ్స్ లో మా బిజినెస్ బాగుంటుందని ఇవాళ ఎక్స్చేంజెస్ కి ఇండైరెక్ట్ గా హింట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మీషో గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ కూడా మంచిగానే పెరిగింది అండ్ ఇవాళ పెరగడంతో కారణంగా ఏ కంపెనీలన్నింటినీ దాటి మీషో ఎన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటినీ దాటి 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ కి వెళ్ళింది కదా. ఇప్పుడు ఏ కంపెనీస్ అన్ని మీషో కింద ఉన్నాయనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. కరెంట్ ఫ్రీ ఫ్లోట్ అంటే ట్రేడ్ అవడానికి ఉంటున్నది చాలా తక్కువ, 6% ఈక్విటీ మాత్రమే కరెంట్ ఫ్రీ ఫ్లోట్ లో ఉంది. అండ్ నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా 6th జనవరి ఫస్ట్ లాక్ ఇన్ ఓపెన్ అవుతుంది. అంటే గతంలో ఐపీఓ వచ్చిన తర్వాత ఎవరైతే అమ్ముకోలేకపోయారో రూల్స్ ప్రకారం షేర్లు లాక్ ఇన్ లో ఉంటాయి, లాక్ లో ఉంటాయి. ఆ లాక్ ఫస్ట్ లాక్ అనేది 1 month తర్వాత రిమూవ్ అవుతుంది. అలా జనవరి 6th అమ్మాలనుకున్న వాళ్ళకి అవకాశం వస్తుంది. కాబట్టి మరి చూడాలి ఆ పాయింట్ లో ఎలా గతంలో ఉన్న షేర్ హోల్డర్స్ బిహేవ్ చేస్తారని. ఫ్రీ ఫ్లోట్ ఆర్ ఫ్రీ టు ట్రేడ్ షేర్లు తక్కువ ఉన్నాయి, కేవలం 6% మాత్రమే ఉన్నాయి. కాబట్టి షేర్ ధర పెరిగినా అలానే పెరుగుతుంది, పడినా అలానే పడుతుంది. లిట్మస్ టెస్ట్ అంటే దీంట్లో నిజంగా ఎంత స్ట్రెంగ్త్ ఇన్వెస్టర్స్ కు ఉంది, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనేది ప్రూవ్ అయ్యేది మాత్రం జనవరి 6th. ఈవెన్ అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా కూడా December 8th నుంచి 17th వరకు ఇన్స్పెక్షన్ జరిగింది. కానీ వీళ్ళకి అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అని రాలేదు. ఇన్స్పెక్షన్ జరిగింది, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయని వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు అప్డేట్ అయితే చేశారు. ఇన్స్పెక్షన్ జరిగింది వీళ్ళ యూనిట్ 4 రిలేటెడ్ గా అండ్ ఈ అబ్జర్వేషన్స్ కి విత్ ఇన్ ద టైం అరబిందో ఫార్మా రియాక్ట్ అవుతారని కూడా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళకి మేఘా ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి 310 crores విలువ చేసే ఆర్డర్ వేరియస్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ గా లభించిందని, ఇవన్నిటిని కూడా February 2030 లోపు వీళ్ళు డెలివర్ చేయబోతున్నారని అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ టీసీఎస్ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ ఉన్న ఏఐ బిజినెస్ పరంగా అనలిస్ట్ మీట్ అయితే కండక్ట్ చేసి అప్డేట్స్ చేస్తున్నారు. మంచిగానే ఏఐ ఎంగేజ్మెంట్స్ జరుగుతున్నాయని, ఆల్మోస్ట్ 5,000 దగ్గరగా ఏఐ ఎంగేజ్మెంట్స్ అంటే ఏఐ రిలేటెడ్ గా బిజినెస్ డీల్స్ రిలేటెడ్ గా వీళ్ళు మాట్లాడుతున్నారని, ఆల్మోస్ట్ ఏఐ కారణంగానే $1.5 billion కి సంబంధించిన రెవెన్యూ యాన్యులైజ్డ్ బేసిస్ లో వీళ్ళు సంపాదించుకోగలిగారని, అండ్ ఆ వర్టికల్ ఏఐ రిలేటెడ్ గా బిజినెస్ వర్టికల్ కూడా మంచిగానే గ్రో అవుతుంది. కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ టర్మ్స్ పరంగా కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 16%, ఇయర్ ఆన్ ఇయర్ లో 38% గ్రో అవుతుందని, ఇది అప్రాక్సిమేట్ గా టీసీఎస్ రెవెన్యూస్ లో 5% దగ్గరగా ప్రెసెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుందని ఏఐ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ టీసీఎస్ వాళ్ళైతే చేశారు. డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా వాళ్ళకి 106 crores విలువ చేసే కర్ణాటక వాటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లభించిందని, అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అప్డేట్స్ చేస్తున్నారు. జిఎంఆర్ పవర్ వాళ్ళు ఉన్నారా, ఆల్మోస్ట్ 1,200 crore దగ్గరగా ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా డబ్బులు రైజ్ చేయడానికి అప్రూవల్ అయితే బోర్డు దగ్గర నుంచి పొందారు. ఆల్మోస్ట్ ఒక 800 కోట్ల దగ్గరగా ఈక్విటీ షేర్లని నాన్ ప్రమోటర్ ఇన్వెస్టర్స్ కి ఇవ్వడం కారణంగా అండ్ వారెంట్స్ ఆల్మోస్ట్ 400 కోట్ల దగ్గరగా ఇష్యూ చేయడం కారణంగా డబ్బుల్ని రైజ్ చేయబోతున్నట్టు అప్డేట్స్ అయితే చేశారు. టెక్స్మాకో వాళ్ళకి 6.70 crores విలువ చేసే ఆర్డర్ వెస్ట్రన్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది ఒక ఎలక్ట్రిఫికేషన్ ఆర్డర్ అని, నెక్స్ట్ 12 months లో దీన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నారని టెక్స్మాకో వాళ్ళు చెప్తున్నారు. అండ్
టిటాగర్ రైల్ సిస్టమ్స్ వాళ్ళకి 273 crore 24 lakhs విలువ చేసే ఆర్డర్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, సేఫ్టీ అండ్ సిగ్నలింగ్ సిస్టమ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఫస్ట్ ఆర్డర్ అని, 62 రైల్ బ్రోన్ మెయింటెనెన్స్ వెహికల్ ని వీళ్ళు డెలివర్ చేయబోతున్నట్టు, నెక్స్ట్ 48 months లో డెలివర్ చేయబోతున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ క్లీన్ సైన్స్ కి సంబంధించిన సబ్సిడరీ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ HQ అంటే హైడ్రోక్వినోన్ అండ్ కేథకాల్ రిలేటెడ్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తూ ఉంది. హైడ్రోక్వినోన్ గురించి మోస్ట్లీ ఇప్పటి వరకు వినే ఉంటారు. ఈ కేథకాల్ రిలేటెడ్ గా తక్కువ వినుండొచ్చు. మోస్ట్లీ ఇది ఎక్కువగా పెస్టిసైడ్స్ రిలేటెడ్ గా అండ్ ఫార్మాసిటికల్స్ పరంగా లీవోడోపా ఉంటుంది కదా పార్కిన్సన్స్ లో, అండ్ కొన్ని ఫ్రాగ్రెన్సెస్ రిలేటెడ్ గా యాంటీ ఆక్సిడెంట్స్ రిలేటెడ్ గా కూడా ఇది ఒక బిల్డింగ్ బ్లాక్ గా యూజ్ చేసే కెమికల్. అండ్ హైడ్రోక్వినోన్ మీరు చాలా సార్లు స్కిన్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ ఆర్ స్కిన్ కొంచెం వైట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఈవెన్ హైపర్ పిగ్మెంటేషన్ ని ట్రీట్ చేయాలనుకుంటున్న వాళ్ళు యూజ్ చేస్తున్న ఆయింట్మెంట్స్ అండ్ డ్రగ్స్ లో మీరు ఇది వినే ఉంటారు. ఈ రెండు కెమికల్స్ రిలేటెడ్ గా వీళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్ ని December 18th నుంచి స్టార్ట్ చేసినట్టు అప్డేట్స్ చేస్తున్నారు. పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 144 మెగావాట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి లభించినట్టు, ప్రాజెక్ట్ ఒక వాల్యూ 1700 crore ఉంటుందనేలా, ఇది అరుణాచల్ ప్రదేశ్ ఒక స్టేట్ హైడ్రో పవర్ రీస్టోరేషన్ పాలసీలో భాగంగా లభించిన ఆర్డర్ అనేలా అప్డేట్ చేస్తున్నారు. మ్యాక్స్ హెల్త్ కేర్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఒక ల్యాండ్ ని అక్వైర్ చేస్తున్నారు పూణేలో 450 బెడెడ్ హాస్పిటల్ ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం. టోటల్ గా 1020 crore పెట్టి నెక్స్ట్ 4 years లో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ 450 బెడెడ్ హాస్పిటల్ ని బిజినెస్ లోకి తీసుకొస్తారని మ్యాక్స్ హెల్త్ కేర్ వాళ్ళు అప్డేట్ చేశారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.